ఇప్పుడు ఇలా నాట్ వేసుకోవాలి. వేసుకుని మనకి ఎన్ని రింగులు కావాలంటే అన్ని రింగులు వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నేను 13 వేసాను. చూసారు కదా, 13 రింగులు వేసాను. మనకు కావాల్సిన మనకి టేబుల్ మ్యాట్లా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ రింగులు వేసుకోవాలి. నేను సింపుల్గా చెప్పడం కోసం కాబట్టి చిన్నగానే చెప్తున్నాను. ఇప్పుడు ఇలా 13 రింగులు వేసాక మనం ఈ ఫస్ట్ రింగులు లీవ్ చేసేయాలి. ఎప్పుడు కూడా మన ఫస్ట్ రింగ్ అంటే మిడిల్ ఉన్న రింగు కాకుండా దాని తర్వాత రింగు లీవ్ చేసేసి సెకండ్ రింగ్ ఉంది కదా, దానిలోంచి మనం సూది మీద దారం వేయక్కర్లేదు. దీనికి మామూలుగా సింగిల్ క్రోచెట్ అన్నమాట, ఇలాగా తీసేయాలి. అలాగా మొత్తం రింగులన్నిటిలోంచి సూది మీద దారం లేకుండానే ఇలా తీసేసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ రింగ్, మళ్ళీ అలాగే నెక్స్ట్ రింగ్. ఇలాగా మొత్తం రింగులన్నీ కంప్లీట్ అయ్యే వరకు మనం ఇలాగే తీసేసుకోవాలి. నెక్స్ట్ రింగ్, మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ రింగ్. ఇవన్నీ ఒక జడ అల్లికలాగా ఉంటుంది. అందులో ఒక్క లేయర్ నుంచి మనం ఇలాగా సూది మీద దారం లేకుండా ఇలాగా లాక్కుంటూ వెళ్ళాలి. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ రింగ్, మళ్ళీ నెక్స్ట్ రింగ్, మళ్ళీ నెక్స్ట్ రింగ్, ఇలాగే మళ్ళీ నెక్స్ట్ రింగ్. ఇలాగా చివరి వరకు మనం ఎన్ని రింగులు ఉంటే అన్ని రింగులు కంప్లీట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా చివరి రింగు నేను నాట్ వేసిన రింగు కాబట్టి అవసరం లేదు. ఓకే, ఇలా వేసాక ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేద్దాం. దానికి ఫస్ట్ ఇలా సూది మీద దారం వేసి ఒక్క రింగులోంచి లాగాలి. ఫస్ట్ ఓన్లీ 1 రింగ్. చూసారు కదా, ఇప్పటి నుంచి మళ్ళీ సూది మీద దారం వేసి 2 రింగుల్లోంచి లాక్కోవాలి. ఇలా సూది మీద దారం వేసి 2 రింగులు, మళ్ళీ సూది మీద దారం వేసి 2 రింగులు, మళ్ళీ సూది మీద దారం పెట్టి 2 రింగులు, మళ్ళీ సూది మీద దారం పెట్టి 2 రింగులు. ఇలాగా చివరి వరకు 3 రింగుల్లోంచి వచ్చేస్తుంది. మళ్ళీ సూది మీద దారం వేసి 2 రింగులు. ఇలాగా చివరి వరకు 2 రింగుల్లోంచి తీసుకుంటూ సెకండ్ రో కంప్లీట్ చేయాలి. ఇలాగ సూది మీద దారం వేస్తూ 2 రింగులు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం 3 రింగులు వేయాలి. చూసారు కదా, ఇలా వేసాక ఇది ఫస్ట్ రో కంప్లీట్. ఇప్పుడు సెకండ్ రోకి వచ్చేటప్పటికి 1 2 3 రింగులు వేసి ఇప్పుడు ఇక్కడ చూడండి 3 రింగులు వేసాము. ఇప్పుడు ఇక్కడ ఒకటి లీవ్ చేసేయాలి. ఇప్పుడు మనం చైన్ వేసింది మటుకు వదిలేయండి, ఇది కాదు. దాని తర్వాత 1 లీవ్ చేసి సెకండ్ ఉంది కదా, దానిలోంచి ఇలా తీసుకోవాలి.
ఇలాగా 5 టైమ్స్. ఇప్పుడు ఫస్ట్ టైం మామూలుగా తీసేసాం, సెకండ్ టైం నుంచి సూది మీద దారం వేసి సేమ్ దానిలోనే 2 టైం ఇలాగా 5 టైమ్స్ తీయాలి సూది మీద దారం. 2 టైం అయింది కదా, ఇలా మళ్ళీ సూది మీద దారం పెట్టి థర్డ్ టైం సూది మీద దారం పెట్టి సేమ్ అదే హోల్లోంచి మొత్తం థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఇలా తీసేసి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఇలా సింగిల్గా లాగేసి ఒక ఇది వేసేయాలి నాటు. చూసారు కదా, ఇలాగ ఒక నాటు వేసేయాలి. ఇది ఇలాగే ఉంచేయాలి, ఇందులోంచి రాకూడదు. ఇప్పుడు మళ్ళీ అలాగే సూది మీద దారం లేకుండా మళ్ళీ ఇందాక లీవ్ చేసినట్టే 1 2 సెకండ్ది ఇలాగా. ఇప్పుడు మనం 1 టైం తీసాం, 1 టైం మామూలుగా సూది మీద థ్రెడ్ లేకుండా తీసాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మటుకు సూది మీద థ్రెడ్ పెట్టి ఇలా 5 టైమ్స్ మళ్ళీ తీసుకోవాలి. సెకండ్ టైం, చూసారు కదా, సెకండ్ టైం అయింది. మళ్ళీ సూది మీద దారం పెట్టి సేమ్ హోల్. థర్డ్ టైం మళ్ళీ సూది మీద దారం పెట్టి ఫోర్త్ టైం సేమ్ హోల్. మళ్ళీ సూది మీద దారం పెట్టి ఫిఫ్త్ టైం సేమ్ హోల్. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కలిపి మళ్ళీ మనం 1 టైం ఇలా. ఇప్పుడు ఇలా లాగాక చూడండి, ఇలా 3 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి లాగాం కదా, ఇది వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ సూది మీద దారం పెట్టి ఈ ఫస్ట్ దానిలో ఈ ఒక్క దానిలోంచి మట్టుకే తీయాలి. అంటే ఇక్కడ చూడండి 3 రింగులు ఇలాగే ఉంచాలి, 3 రింగులు. ఇప్పుడు మళ్ళీ ఇలాగే ఒకటి లీవ్ చేసి ఇది లీవ్ చేసి మళ్ళీ దీనిలోంచి ఇలాగా మళ్ళీ 5 టైమ్స్. ఫస్ట్ది సూది మీద దారం పెట్టకుండా సింగిల్ క్రోచెట్ లాగా, సెకండ్ది మటుకు డబల్ క్రోచెట్ లాగా సూది మీద దారంతో ఒక 5 టైమ్స్. ఇది సెకండ్ టైం. అలాగే థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం. ఇలా తీసాక ఇప్పుడు మళ్ళీ మనం వీటిలన్నిటిలోంచి ఒకసారి సూదిని లాగేయాలి. సూది మీద దారం తిప్పి ఇలాగా జాగ్రత్తగా ఒక్కొక్క లేయరు లాక్కుంటూ రావాలి. చూసారు కదా, ఇలా లాగాక ఇప్పుడు మళ్ళీ దీని ఒక్క దానిలోంచే సూది మీద దారంతో మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 4 రింగులు వచ్చాయి. ఇలాగే చివరి వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎలాగ మళ్ళీ 1 2 1 రింగ్ లీవ్ చేసి సెకండ్ రింగ్లోంచి దీనిలోంచి మళ్ళీ ఇలాగే ఫస్ట్ టైం సూది మీద దారం ఉండదు, సెకండ్ టైం నుంచి సూది మీద దారంతో 5 టైమ్స్ తీసుకోవాలి. సెకండ్ టైం, థర్డ్ టైం, మళ్ళీ థర్డ్ టైం అయింది. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ టైం, అలాగే మళ్ళీ ఫిఫ్త్ టైం. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా మనం లాక్కుంటూ రావాలి. లాగడమే కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్క లేయరు నీట్గా లాక్కుంటూ వచ్చేయాలి. ఒక్క రింగ్ మిస్ అయినా మళ్ళీ మొత్తం క్రోచెట్ ఇదంతా పోద్ది మనకి. చూసారు కదా, ఇలా లాగాక ఇప్పుడు మళ్ళీ
ఫస్ట్ దానిలో ఒక్క దానిలోంచే మనం సూది మీద దారం తిప్పి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలాగే నెక్స్ట్ మళ్ళీ 1 రింగ్, ఇది 1 రింగ్, ఈ సెకండ్ రింగ్లో తీయాలి. దీని పక్కన ఉన్న రింగ్లోంచి తీయకూడదు, దాని పక్కన ఉన్న రింగ్ అంటే ఒకటి స్కిప్ చేస్తూ సెకండ్ దానిలోంచి ఇలాగా. ఇప్పుడు ఇలాగా మళ్ళీ 5 టైమ్స్ సూది మీద దారం. 1 టైం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ సూది మీద దారం. థర్డ్ టైం మళ్ళీ సూది మీద దారం. ఫోర్త్ టైం మళ్ళీ సూది మీద దారం పెట్టి ఇలా లాగాక ఫస్ట్ దానిలోంచి ఇలా తీసేసుకోవాలి. ఇలాగా చివరి వరకు మనం కుట్టేయాలి. ఇది సెకండ్. చూసారు కదా, ఇలాగా చివరి వరకు వేసేస్తాం. వేసాక ఇప్పుడు ఏం చేయాలంటే చివరిది మటుకు ఇదిగో ఇది 1, ఇది 2, ఈ 2లోంచి మనం ఇలా తీసుకుని ఇక్కడ నుంచి మనం ఒక 3 రింగులు ఉంది కదా, లాస్ట్ వేసేటప్పుడు ఒక రింగ్ ఇక్కడ ఇది లివ్ చేసి ఇలా లాస్ట్ దానిలోంచి తీసి ఒక 3 చైన్స్ వేసుకోవాలి. మామూలుగా సూది మీద దారం తిప్పకుండా 3 చైన్స్ మామూలుగా మామూలు చైన్ వేసుకోవాలి. 2, 2, 3 వేసాక ఫోర్త్ చైన్ ఇలా ఫోర్త్ చైన్ వేసేసి ఇప్పుడు ఇలా దీని తర్వాత దానిలోంచి కూడా తీసేసుకోవాలి. ఫోర్త్ చైన్ అంటే సరైనది లేదు. అలాగే ఇప్పుడు మళ్ళీ 1, 2 వేసి 2 దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ తీసేసుకోవాలి. మళ్ళీ 1, 2 వేసి 2 చైన్ వేసేటప్పుడు పక్క దానిలోంచి కూడా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం మళ్ళీ నెక్స్ట్ లేయర్ వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మళ్ళీ 2 చైన్స్ 1, 2 వేసి ఇందులోంచి కూడా తీసేయాలి పక్క దానిలోంచి. మళ్ళీ 1, 2 వేసి ఈ పక్క దానిలోంచి 1, 2 ఈ పక్క దానిలోంచి మళ్ళీ 1, 2. మీకు చూపించడం కోసం నేను చైన్లు లూజ్గా వేస్తున్నాను, కొంచెం తెలియడం కోసం. మామూలుగా అయితే కొంచెం టైట్గా వేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇలాగా ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది.